జూలైలో మరి ఇక్కడికి రావటం జరిగింది. మరి ఫస్ట్ టైం మేము జూలైలో వచ్చాము. వచ్చినప్పుడు మరి మా పాపకి మ్యారేజ్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుంది. చాలా బలహీనరాలైపోయింది మా పాపకి. మా పాప అమెరికాలో ఉంటుందండి. తనకి గర్భఫలం లేదు. తనకి కొంచెం బలహీన వల్ల చాలా ఇబ్బంది, పీరియడ్స్ టైంలో చాలా బాధపడింది. మేము అన్ని చోట్ల కూడా దేవుని కృపను బట్టి సేవకుల ద్వారాగా ప్రేయర్ చేపించాము. అదే రీతిగా మరి జూలైలో ఇక్కడికి వచ్చినప్పుడు సేవకులు, ఆత్మీయ తల్లిదండ్రులు, మా పిల్లల గర్భఫలం లేని వాళ్ళందరూ కూడా స్టేజ్ మీదకి రామన్నప్పుడు మరి నేను కూడా వచ్చాను. వచ్చి నిశ్చితమైతే ఆ బిడ్డకు గర్భఫలాన్ని దయచేయమని అడిగాను. దేవుని కృపను బట్టి పాప ప్రెగ్నెన్సీ అయింది. ఇప్పటికి 4వ నెల, మంచి ఆరోగ్యంగా ఉంది. దేవునికి వందనాలు. మరి వినండి, మరి దేవుని పిల్లలారా, వారి యొక్క పాపకు మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. చాలా బలహీనరాలుగా ఉంటారంట వారి యొక్క పాప. దాన్ని బట్టి గర్భం అందుకోలేదు, తనకి ప్రెగ్నెన్సీ రావలేదు. అటువంటి సమయంలో చాలా బాధతో, వేదనతో తల్లిగారు కూడా ఉండి పాపకి మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది, ఇంకా బిడ్డలు కలగలేదు, పాప చూస్తే బలహీనమైపోతుంది అని చెప్పి బాధపడుతూ ఉండేవారు. పాప ఏమో యుఎస్ఏలో ఉన్నారంట. మరి బాధపడుతున్న సందర్భంలో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక మహోత్సవాల గురించి తెలుసుకొని వారు జూలై మాసంలో ఇక్కడ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో పాల్గొనడం జరిగిందండి. అప్పుడు దైవజనులు బిడ్డలు లేని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నప్పుడు తల్లిగారు విశ్వాసంతో ముందుకొచ్చారు. మా పాప యుఎస్ఏలో ఉంది, కానీ ప్రభా నేనైతే నీ దగ్గరకు వస్తున్న దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు, మరి దైవజనులు ప్రార్థిస్తున్నప్పుడు నా బిడ్డ గర్భాన్ని నువ్వు తాకయ్యా అని చెప్పి సహోదరు కూడా వచ్చి ప్రార్థనలో ఏకీభవించారండి. దైవజనులు ప్రార్థించినప్పుడు తను కూడా ఏకీభవించి ప్రార్థించిన తర్వాత జరిగిన అద్భుతం ఏంటంటే మరి పాప 3 సంవత్సరాల నుంచి బిడ్డలు లేని ఆ పాపకి గర్భం దాల్చడం జరిగింది. కన్సీవ్ అయ్యారు. ఇప్పుడు 4వ నెల నడుస్తుందంట. గట్టిగా చెప్పలు కూడా ప్రభుకు స్తోత్రం చెప్దాం.